హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎన్ఆర్ యూనివర్సిటీ 2024 సంబంధించి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడెడ్ కోర్సెస్ సంబంధించి ఏదైతే పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ సంబంధించి ఇక్కడ మెడికల్ బోర్డు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకైతే లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎలిజిబుల్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. చూడండి, మనకి ఇదివరకే న్యూస్ అయితే రావడం జరిగింది. చూడండి, ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్లో మనం ఉన్నామన్నమాట. ఇక్కడ క్లారిటీగా అయితే ఇష్యూ చేయడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చేసి యూజీ అలైడ్ హెల్త్ సైన్స్ అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇక్కడ ఉందన్నమాట. చూడండి, ఎవరైనా పీడబ్ల్యూ స్టూడెంట్స్ ఉన్నట్టయితే మీరు మీ నేమ్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిందో నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిందో చెక్అవుట్ చేసుకోండి. ఇక్కడ V1 బటన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా ఇంటర్వ్యూస్ వస్తుందన్నమాట. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డాక్యుమెంట్ ఇక్కడ మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఏదైతే మీకు సంబంధించిన ఇక్కడ నేమ్స్ అయితే ఇచ్చారనమాట. మరి ఎవరు ఇక్కడ పీడబ్ల్యూ కింద సక్సెస్ అయ్యారు వెరిఫికేషన్ వెళ్ళని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి అనమాట, లీస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఓన్లీ 4 మెంబర్స్ అయితే ఎలిజిబుల్ అయ్యారు. మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా నాట్ ఎలిజిబుల్ కిందకి రావడం జరిగింది. ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లీస్ట్ ఆఫ్ ఆబ్సెంటీస్ అండర్ పర్సన్ విత్ డిజేబిలిటీ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, దాదాపుగా మనకి ఇక్కడ 12 మెంబర్స్, అక్కడ మనకి ఇక్కడ 14 మెంబర్స్ అనమాట. దాదాపుగా 26 మెంబర్స్ అయితే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ కిందకి రావడం జరిగింది, ఏదైతే ఇక్కడ పీడబ్ల్యూ కింద. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్ వీడియోలో. అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే కూడా అవకాశం కనిపిస్తుంది మనకి ఈరోజు అనమాట. ఎందుకంటే ఈ లిస్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా మీకు మొన్న కూడా మేము అలా చెప్పాను, 18th లేదా 19th రిలీజ్ చేస్తారని. చూద్దాం మరి ఈరోజు నెట్వర్క్. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మేము ముందు ఉంటాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.